నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం కార్యక్రమాల నిమిత్తం ఏలూరుకు విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్కి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఘనస్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల వెంట జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర వడ్డీ సంక్షేమ అభివృద్ధి చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, పలు శాఖల ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సతీ సమేతంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కుటుంబ సభ్యులున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. భవన మొదటి అంతస్తులో మంటలు చెలరేగా దట్టమైన పొగ బయటకు వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, నష్టం అంచనా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించి ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే అకుంఠిత దీక్ష, అంకితభావం, లక్ష్య సాధనతో దృఢచిత్తం ఉంటే ఎటువంటి అద్భుతాలు సృష్టించవచ్చో రమ్యశ్రీ నిరూపించారని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం ఏసిబాబు తెలిపారు. ఈరోజు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన జాలాది రమ్యశ్రీ ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో చక్కటి ప్రతిభ కనబర్చి కమర్షియల్ ట్యాక్స్ సహాయ కమిషనర్గా ఎన్నికైన సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. తండ్రి కుటుంబరావు, తల్లి సునీతల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు రమ్యశ్రీ కమిషనర్కి తెలియజేశారు. రమ్యశ్రీకి అభినందనలు తెలియజేసిన వారిలో అదే గ్రామానికి చెందిన ప్రస్తుతం తాడేపల్లిగూడెం పట్టణ ప్రణాళిక అధికారిగా పనిచేస్తున్న వీరమడు జగదీశ్వరరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతి సచివాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉద్యాన విశ్వవిద్యాలయం పనిచేయాలని ఆదేశించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలకు హాజరై పురోగతిని తెలియజేయాలని తెలిపారు. ఉపకులపతి వెంట ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మాధవి ఉన్నారు. కల్తీ నెయ్యిపై వైసీపీ నేత రోజా సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడన్న భయం అందరిలో కనిపిస్తోంది. పైకి బెంకంగా మనం మాట్లాడడం తప్ప అందరిలో అదే భయం ఉంది అంటూ మాజీ మంత్రి జోగి రమేష్తో మాటల్లో భాగంగా నోరుచారిన మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యాఖ్యలను కూటమి నాయకులు విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. విశాఖలో నకిలీ డీఎస్పీ చెల్లిపోయిన లోచన్ కుమార్ దందాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల పేరుతో అమాయకుల వద్ద నుంచి లక్షల్లో నగదు వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చిటొప్పి పెట్టిన వ్యక్తి బండారం బయటపడింది. తాను గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు చేయించాడు. దీంతో పోలీసులు ఫేక్ డీఎస్పీపై తనతని శైలిలో చర్యలు చేపట్టారు. దీంతో నగరంలోని వివిధ స్టేషన్లలో లోచన్ కుమార్పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎట్టకేలకు ఫేక్ డీఎస్పీ లోచన్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు విశాఖ పోలీసులు. లోచన్ కుమార్ మొన్న నేను పేపర్లో చదివాను, మనం అందరం చదివాము, అతనికి డిఎస్పీ పోస్ట్ వచ్చిందట. ఇప్పుడు ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము. ఎందుకంటే అతనికి మోసం తప్ప ఏమీ రాదు. మొన్ననే ఒక అమ్మాయి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని 11 లక్షలు చీట్ చేశాడని తెలిసింది. అతని మీద ఇప్పుడు వరకు 5 కేసులు మాత్రమే ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.